అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చలు చేద్దామండి. ఈరోజు మనము తల్లిదండ్రి సంపాదించిన ఆస్తి కానీ లేదా పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి ఆస్తి కానీ అందులో పంపకాల విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయండి. చూస్తున్నాము, ప్రతిరోజు కోర్టులో కేసు ఫైల్ అవుతున్నాయి. పూర్వీకుల ద్వారా సంపాదించిన ఆస్తి పైన సంతానానికి అందరికీ ఆస్తిలో వాటా ఉంటుంది. ఎప్పటి వరకు లిమిటేషన్ యాక్ట్ ఉందండి దేనికైనా. పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి ఆస్తి ఆడపిల్లలకి పెళ్ళి అయిన 12 సంవత్సరాల లోపు మాత్రమే అడిగే రైట్స్ ఉన్నవి. అంటే పెళ్ళి అయ్యి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మాకు పూర్వీకుల ఆస్తి అండి, మాకు ఆస్తిలో వాటా వస్తుందని ఈ రోజులో చాలా మంది వస్తున్నారు ఆడవాళ్ళు. అది తెలిసి తెలియక వస్తున్నారు. వాళ్ళకి కొందరు కేసు అయితే ఫైల్ చేస్తారో తర్వాత చూద్దాంలే అనుకుంటున్నారు. అది కాదు, ఫస్ట్ మీరు తెలుసుకోండి. పూర్వీకుల ఆస్తిలో ఆడపిల్లలతో మగవాళ్లతో సమానంగా ఆడపిల్లలకి హక్కు ఉంటుంది. కానీ ఎప్పటి వరకు ఆడపిల్లలు పెళ్ళి అయ్యేంత వరకు తల్లిదండ్రి పోషణలో ఉండాలి. పెళ్లి అయిన తర్వాత అంటే వివాహం అయిన తర్వాత 12 సంవత్సరాల లోపు వాళ్ళు ఆ పూర్వీకుల ఆస్తిలో వాటా అడిగే హక్కు ఉంటుంది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. ఇంకా తల్లిదండ్రి సంపాదించిన ఆస్తిలో హక్కు ఉంటుందా అంటే, తల్లిదండ్రి తన స్వార్జితంతో సంపాదించిన ఆస్తిలో ఆ తల్లిదండ్రి కొడుకులకు ఇచ్చుకోవచ్చు, కూతుర్లకు ఇచ్చుకోవచ్చు, ఎవరికి ఇవ్వకుండా దారిన పోయే దానయ్యకు ఇచ్చుకోవచ్చు, ఎవరికైనా ట్రస్ట్ కైనా కానీ అతను రాసిచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన సొంతం స్వార్జితం, అది సొంతంగా సంపాదించినటువంటి ఆస్తిలో నాకు బరాబరి ఆస్తిలో హక్కు ఉంటుంది. అంటే ఆస్తిలో హక్కు ఉన్నప్పుడు తల్లిదండ్రిని పోషించే బాధ్యత ఉంటుంది. అందులో వాళ్ళు పోషణకు కావలసినటువంటి ఖర్చులు అప్పుల పైన కూడా వాళ్ళకు రైట్స్ ఉంటాయి. అంటే ఆస్తి తీసుకోవాలి, అప్పులు కట్టుకోవాలి. అప్పుడు తల్లిదండ్రితో మంచిగా ఉంటే వాళ్ళు కొడుకులకైనా కూతుర్లకైనా ఇవ్వగలుగుతారు. మేము ఆస్తిలో వాటా మాత్రమే తీసుకుంటాము, అందులో మాకు అప్పులు అవసరం లేదు, అప్పులు ఎందుకు చేశారో మాకు సంబంధం లేదు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఇప్పుడు పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తిలో కూడా వాటా కోరే ముందు 12 సంవత్సరాల లోపు వాళ్ళ ఆడవాళ్ళు అంటే పెళ్ళైన 12 సంవత్సరాల లోపు అడిగినప్పుడు వారికి ఆ టైంలో ఎంత అయితే అప్పు ఉన్నదో, ఎందుకొరకైతే అప్పు చేసినారో, వీళ్ళ వివాహం కొరక, దేని కొరకు, పై చదువుల కొరక, జీవనోపాధికి దేనికైతే చేసిర్రో ఆస్తిలో ఆ హక్కుతో పాటుగా వాటాతో పాటుగా వాళ్ళని పోషించే బాధ్యత ఉంది. మరియు వాళ్ళు చేసిన అప్పుల కూడా వాటా తీసుకోవాలి. అప్పుడే వాళ్ళని అడిగడానికి హక్కు ఉంటుంది. మేము కుప్ప మాత్రమే కావాలి, మాకు అప్పులు వద్దంటే అది చెల్లుబాటు అవ్వదు. తల్లిదండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో కూడా ఆ తల్లిదండ్రి తన భార్యకి రాసుకోవచ్చు, తన కుమారులకు రాసుకోవచ్చు, కూతురులకు రాసుకోవచ్చు. ఎవరు నచ్చకపోతే బయటి వాళ్ళకి ఒక ట్రస్ట్ కైనా రాసుకోవచ్చు. అంటే ఒక అనాథాశ్రయంలో వేరే ఎవరికైనా ఇచ్చుకునే రైట్స్ ఆయనకున్నాయి. ఆయన సంపాదించుకున్న ఆస్తిని ఆయన సంపాదించిన అంటే ఆయన ఆస్తిలో హక్కు అడిగినప్పుడు ఆయన యొక్క బాగోగులు చూసుకునే హక్కు కూడా పిల్లలుగా తల్లిదండ్రిని చూసుకునే రైట్స్ కూడా పిల్లలకు ఉన్నది. పిల్లలు అంటే ఎవరు? అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తల్లికి తండ్రికి పిల్లలే కదా. కాబట్టి ఆస్తిలో వాటా అడిగే ముందు ఆ అప్పులను కూడా పంచుకోవాలి, వాళ్ళ యొక్క కష్ట సుఖాలను కూడా చూసుకోవాలి. అప్పుడే వాళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు. ఈ రోజులలో ఆస్తుల కోసం తల్లిదండ్రిని కష్టపెట్టే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు కుమారులను కూతురులను కష్టపెట్టేవారు. నానా రకరకాలమైనటువంటి ప్రజలు ఈ రోజులలో మన చుట్టుపక్కలనే ఉన్నారు, మనకు అడుగునా కనిపిస్తున్నారు. కోర్టులోకి వెళ్తే అన్ని రకాల విషయాలు చెప్తారండి. మాకు అమ్మాయి వాళ్ళు చెప్తారు, అబ్బాయి వాళ్ళు చెప్తారు, ఇలా జరిగింది ఆస్తిలో ఇట్లా ఉంది అట్లా ఉందని. అదేదో ముందే నిర్ణయించుకొని ఏ విధంగా చేయాలా ఏం కదా అని మాట్లాడుకొని చేసుకుంటే ఈ కోర్టులు ఈ గొడవలు ఉండవు కదా. కాబట్టి ప్రజలారా అందరూ ఆలోచించండి. మిత్రులారా, మీకు చెప్పేది ఒకటే విషయం, మీరు ఆస్తిలో హక్కు కోరే ముందు తల్లిదండ్రిని బాధ పెట్టకండి. అన్సెస్టన్ ప్రాపర్టీ అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తిని కూడా ఆస్తుల కొరకు తల్లిదండ్రిని కానీ అన్నదమ్ములను కానీ అక్కజలను కానీ అందరు విడిపోతున్నారు. అంటే ఆస్తినే చూస్తున్నారు, ప్రేమలు ఆప్యాయతలు బంధాలు అనుబంధాలు అన్ని మరిచిపోతున్నారు. ఈ రోజులలో కమర్షియల్ గా తయారవుతున్నారు మిత్రులారా. కాబట్టి మనం అందరం మానవుల సహజ సంబంధాలను కలిగి ఉండండి. ఎలాంటి అప్పులున్నా బాకీలున్నా ఆస్తులున్నా కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా తెలుసుకోండి. నమస్కారం.